చింతకాయని చూసి నోట్లో నూరినట్లు అని చెప్పి ఊరికనే అనలేదు కదా పెద్దలు. అయినా ఈ చింతకాయలతో ఉన్న జ్ఞాపకాలు ఒకటా రెండా? చిన్నతనంలో ఎన్ని చేసామో కదా ఈ చింతకాయల కోసం. రక్తాలు చిందించాము లిటరల్లీ. అమ్మ నాన్న ఎవ్వరూ డబ్బులు ఇనప్పుడు చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింతకాయలు కోసుకొని, లేకపోతే చింత చిగురు తెంపుకొని దాంట్లో లైట్గా ఉప్పు కారం చల్లుకొని అందరూ ముచ్చట్లు చెప్పుకుంటా పిల్ల బ్యాచ్ మొత్తం ఒక దగ్గర కూడుకొని ఒక ముచ్చట్లు చెప్పుకుంటా తింటూ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం లిటరలీ. మళ్ళీ వీళ్ళ దయ వల్ల నాకు ఇన్ని రోజులకి ఆ ఛాన్స్ వచ్చింది. సో అలా నార్మల్గా తింటే ఏం బాగుంటుందని చెప్పి అలా అరుగు మీదకి వెళ్ళి సిట్టింగ్ వేసి చింతకాయలు కొంచెం బాగా క్రష్ చేసి దాని మీద లైట్గా సాల్ట్ ఉప్పు వేసి ఇలా చెప్తుంటేనే లిటరలీ నోట్లో నుంచి నీళ్ళు కారుతున్నాయి. ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీలింగే వేరే లెవెల్. ఇంతకీ మీరెప్పుడు చింతకాయలు తిన్నారు? నీకు చింతకాయలతో ఉన్న జ్ఞాపకాలు ఏంటి? సరే నాతో షేర్ చేసుకోండి. టాటా.